సో అది వంశీకృష్ణ గారు. సురేష్ గారు చెప్పేదాని ప్రకారం ఏంటంటే ఎస్ కరెక్టే. ఇప్పుడు మీ అకౌంట్లో అవ్వచ్చు, నా అకౌంట్లో అవ్వచ్చు, రకరకాల సందర్భాల్లో డిపాజిట్స్ అవుతూ ఉంటాయి, విత్డ్రాలు జరుగుతూ ఉంటాయి. సరే, భారీ ఎత్తున కనబడుతున్నాయి అనటం కూడా వాస్తవమే. అయితే మరి వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ కూడా ఉంది వాళ్ళకి, ఎప్పటి నుంచో బిజినెస్కి సంబంధించిన అకౌంట్స్ అన్నప్పుడు కొద్దిగా భారీ ట్రాన్సాక్షన్సే ఉంటాయి. అలాగే ఈ చార్ట్ షీట్లో చెప్తుంది ఏంటి, ఎప్పుడైతే డిపాజిట్స్ జరిగినాయో అటు ఇటుగా వీళ్ళు ఎవరైతే చెప్పబడుతున్నారో జోగి బ్రదర్స్, అద్దెపల్లి బ్రదర్స్ ముఖ్యంగా, ఇంకా మరి కొంతమంది ఇబ్రహీంపట్నం చుట్టుపక్కల ఉన్నటువంటి టవర్స్లోనే ఒకే చోటే, ఆ టవర్స్ దగ్గరే వీళ్ళంతా కలిశారన్నట్లుగా చూపిస్తున్నారు. అది కూడా యాదృచ్ఛికంగా కూడా జరగచ్చు. ఇప్పుడు ఆయన మైలవరం నియోజకవర్గం నుంచి గతంలో పోటీ చేశాడు, అక్కడ ఆయనకి ఇల్లు ఉంది జోగి రమేష్కి. అలాగే వీళ్ళందరూ కూడా అక్కడ లోకల్గా ఉండేవాళ్లే. అలాగే అద్దేపల్లి జనార్దన్ రావు వీళ్ళంతా అక్కడ ఒక ఏఎన్ఆర్ బార్ అని పెట్టి వాళ్ళు నడుపుతున్నారు. అంటే వాళ్ళు కూడా ఇబ్రహీంపట్నానికి లోకలే. మరి టవర్స్ అన్నీ టవర్కి సేమ్ టవర్ దగ్గరే చూపించే అవకాశమే ఉంటుంది. కాకతాళీయం కూడా అవ్వచ్చేమో. ఆ రకమైన అనుమానాలు కూడా కొంత ఉంటాయి. సరే, పోలీసులు ఎంత కాంక్రీట్గా ఉన్నాయి దాంట్లో ఎవిడెన్సెస్ అనేది చూడాలి. చివరిలో పసుపులేటి సురేష్ గారు వ్యక్తం చేసింది ఏంటది, ఇప్పుడు నిజంగా కనుక జోగి రమేష్ పాత్ర ఉండుంటే తనే పోలీసులకు ఇన్ఫామ్ చేసి దాడులు చేపించి పగడబందీగా ముందే పథకం ప్రకారం జనార్దన్ రావుని ఆఫ్రికా పంపించేసేసి అతను లేనప్పుడు దీన్ని పోలీసుల ద్వారా బయటికి తీసుకొచ్చి చూడండి ఈ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం తయారు చేసి అమ్ముతున్నారు అని బురద చల్లడానికి జోగి రమేష్ అంత సాహసం ఎలా చేస్తాడు అని చెప్పేసి అంటున్నారు. జోగి రమేష్ వెనకాలే ఉంటే కనుక ఇది మరి తన పాత్ర బయటకు వస్తుంది కదా. పోలీసులు కనుక లోతుల్లోకి వెళితే ఇప్పుడు ఎలా అయితే సిట్టేసి మొత్తం అన్ని వెలుగు తీస్తున్నారు సందర్భంలో, అందులో టెక్నాలజీ ఈ రకంగా ఎవాల్వ్ అయిన సందర్భంలో, సో ఇవన్నీ ప్రైమరీ డౌట్స్. అందు గురించి వాళ్ళు అంటున్నది ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్. అసలు నకిలీ మద్యం వీరి ప్రభుత్వ హయాంలోనే తయారు చేసి ప్రభుత్వమే దొరికిపోయింది. మా హయాంలో ఓన్లీ ప్రభుత్వమే నిర్వహించింది, ప్రైవేటు వ్యక్తుల పాత్ర లేదు. సరే, ఆయన అన్నది ఆల్రెడీ మీరు విన్నారు. నేను కూడా ఏంటంటే ఈ రకమైన కాకతాళీయంగా కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా. నిలబడతాయా కోర్టులో, జోగి రమేష్ని రాజకీయ ప్రత్యర్థిగా తీసుకొని టార్గెట్ చేశారు అంటే అంటారు. గుడ్ ఈవినింగ్ సురేష్ గారు, మీకు, గఫూర్ గారికి, సురేష్ గారికి, అలాగే కృష్ణాంజనేయులు గారికి, సిటీ 24/7 వీక్షకులందరికీ. సార్, ఇప్పుడు సిట్ ఛార్జ్ షీట్ అంటే అది రాజకీయ ఆరోపణ కాదు సార్, ఆధారాల చిట్టా. ఏదైతే వారు ఆధారాలు సేకరించారో ఈ 1300 పేజీల ఛార్జ్ షీట్ అంటే ప్రజలకు ఏమి చెప్పదలుచుకున్నారో ఆధారాలు అవన్నీ కూడా, ఏది కూడా వితౌట్ ప్రూఫ్ ఏది కూడా ఛార్జ్ షీట్లో లేదని అయితే అనుకుంటా ఉన్నాం. బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్రయల్స్ కావచ్చు, ఎక్సైజ్ మూవ్మెంట్ డేటా కావచ్చు, డిస్టిలరీకి ఉన్నటువంటి లింక్ అనాలిసిస్ కావచ్చు, కాల్ డేటా రికార్డ్స్ కావచ్చు, టవర్ లొకేషన్స్ కావచ్చు, సాక్షులు కావచ్చు, ట్రాన్స్పోర్ట్స్ కావచ్చు, షెల్ కంపెనీల వివరాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా భారీ ఛార్జ్ షీట్ 1300 పేజీల ఛార్జ్ షీట్ పెట్టి ఈరోజు జోగి రమేష్ గారి పాత్ర ఏంటి, ఇందులో ఎలా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటటువంటి ప్రతి ఒక్క కీన్ ఇన్ఫర్మేషన్ ఈరోజు కోర్టుకు ఈ ఛార్జ్ షీట్లో సమర్పించారు సిట్ వారు. అయితే వీరేమంటారంటే అసలు జోగి రమేష్ గారికి సంబంధమే లేదంటారు. కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా కల్తీ మద్యం తయారీ కేంద్రాలను జోగి రమేష్ ఆధ్వర్యంలో నడిపారు. ఇది మేం చేసినటువంటి ఆరోపణ. ఆ తర్వాత విచారణ సంస్థలు తేల్చినవి కూడా అవే. సెప్టెంబర్ 24, 2025 ఆఫ్రికాకు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకున్నాడు అద్దేపల్లి జనార్దన్ రావు. అయితే 23వ తేదీ జోగి రమేష్ ఎందుకు ఇంటికి పిలిపించుకుని అతనితో మాట్లాడాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇదే ఆరోపణ వచ్చినప్పుడు అసలు అద్దేపల్లి జనార్దన్ రావు అనే వ్యక్తిని నేను కలవలేదని అన్నాడు జోగి రమేష్ గారు. సో కలవనటువంటి వ్యక్తి ఆయన అన్న తర్వాత ఇదే అద్దేపల్లి జనార్దన్ రావుతో పలు
శుభకార్యాలకు కావచ్చు, పలు చోట్ల కావచ్చు, ఈయన వెళ్ళినటువంటి ఫోటోలన్నీ బయట పెట్టడం వాస్తవం కాదా? సో అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో తెలియదు అన్నటువంటి జోగి రమేష్ గారు ఆయన ఆఫ్రికా పోయే 2 రోజుల ముందు ఆయన్ని ఇంటికి పిలిపించుకుని ఎందుకు అరగంట సేపు గంట సేపు మాట్లాడాల్సి వచ్చింది? ఇది మా ఆరోపణ కాదు, చార్జ్ షీట్లో సిట్ వారు రాసినటువంటి విషయం. ఆ తర్వాత ఈ జోగి రమేష్ గారి అనుచరుడు సురేష్ మొలకల చెరువు కల్తీ మద్యం తయారీ కేంద్రం ఆచూకీ ఎక్సైజ్ అధికారులకు ఫోన్ చేసి మరీ ఎందుకు చెప్పాడు? మీ కుట్ర కూటమి ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా? ఏది సేమ్ ఏదైతే బాబాయ్ నేసేసి మా చేతిలో కత్తి పెట్టారో అలాగే ఈ నకిలీ మద్యం అంతా కూడా వీరే తయారు చేసి మా మీదకి నెట్టేటటువంటి ప్రయత్నాన్ని చేసినటువంటి వీరంతా కూడా ఇక మీ అనుచరులు చేసేటటువంటి కల్తీ మద్యం, వీళ్ళు తయారు చేస్తున్నటువంటి కల్తీ మద్యం వీళ్ళే పోలీసులకు చెప్పి కుట్రలో భాగమే అదంతా కూడా ప్రభుత్వంపై బురద జల్లడం కోసమే ఈరోజు వచ్చేసింది. ఆ తర్వాత ఈరోజు ఛార్జ్ షీట్లో వారు చేసినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్ ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో భారీ నగదు మొత్తం కూడా ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది అనేది క్లియర్గా ఛార్జ్ షీట్లో ఉంది. ఎక్సైజ్ మూవ్మెంట్ డేటా ఏదైతే ఉందో ఎక్కడెక్కడ కలుస్తూ ఉన్నారు, ఏ టవర్ లొకేషన్స్లో కలుస్తారు అనేటటువంటి విషయాలు కూడా అదేంటో మరి యాదృచ్ఛికం అని అంటూ ఉన్నారు. కరెక్ట్గా వీళ్ళు కలిసినప్పుడే ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరగటం యాదృచ్ఛికం అని మరి వైఎస్ఆర్సీ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అది యాదృచ్ఛికం అవుతుందా లేదంటే కావాల్సిన డేటా సిట్ ఈ ఛార్జ్ షీట్లో పొందపరిచిందా అనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇక సాక్షుల విచారణ కావచ్చు, షెల్ కంపెనీల వివరాలు కావచ్చు, టవర్ లొకేషన్స్ కావచ్చు, కాల్ రికార్డ్స్ కావచ్చు, అంత భారీ ఛార్జ్ షీట్ పెట్టమంటే విచారణ ఎంత లోతుగా జరిగిందో మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. సార్ ఇప్పుడు జోగి రమేష్ గారిని ఈ కల్తీ లిక్కర్ అనేటటువంటిది బయటపడిన రోజునే అరెస్ట్ చేయలేదు సార్. ఆయన పాత్రని క్లియర్గా ఐడెంటిఫై చేసిన తర్వాత విత్ ఆల్ ప్రూఫ్స్ అతన్ని అరెస్ట్ చేశారు. బయటికి బెయిల్ మీద రావడానికి కూడా ఇతనికి చాలా టైం పట్టింది. అయితే ఇది ఒక ఎకో సిస్టమ్ సార్, క్లోజ్డ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేశారు వైసీపీ లిక్కర్ పాలసీ త్రూ. గత ప్రభుత్వంలో ప్రైవేట్ రిటైలర్ను తొలగించి క్యాష్ ఎకానమీ పెంచి అంటే పూర్తిగా క్యాష్ ట్రాన్సాక్షన్సే జరిపించి సెలెక్టెడ్ బ్రాండ్స్ని డామినేట్ చేసేలాగా చేసి స్టేట్లో అప్పటి వరకు ఉన్నటువంటి బ్రాండ్స్ అన్నింటినీ డౌన్ చేసి వీళ్ళు సెలెక్ట్ చేసినటువంటి బ్రాండ్స్ని డామినేట్ చేసేలాగా చేసి ట్రాన్స్పరసీ తగ్గించి దీంతో ఒక కంట్రోల్డ్ లిక్కర్ ఎకో సిస్టమ్ ఏర్పరిచారు సార్. ఈ కంట్రోల్డ్ లిక్కర్ ఎకో సిస్టమ్ ఏర్పరిచిన తర్వాత వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటలాగా వీళ్ళు ఇష్టానుసారం నకిలీ బ్రాండ్లు ఎంటర్ చేసేసి ప్రజల ప్రాణాలు తీసేసి ఒక జంగారెడ్డిగూడెం ప్రాంతంలోనే 27 మంది ఒకేసారి ఒకే రోజు చనిపోతే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట ఏంటంటే వాళ్ళ అన్ని సహజ మరణాలు. చాలా సింపుల్గా 27 మంది మగవారు, అది కూడా యుక్త వయసులో ఉన్నటువంటి మగవారు ఏదో ఒక కారణంతో ఒకే ప్రాంతంలో చనిపోతే బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వాలా, ఎందుకు జరిగిందనేది, లేదంటే అసెంబ్లీలోకి వచ్చేసి అవన్నీ సహజ మరణాలు అధ్యక్ష అనాలా సార్? వీటన్నిటికీ ఈరోజు ఛార్జ్ షీట్లో సమాధానం దొరికింది. మరి ఎలా చేశారు, ఈ దందా ఎలా చేశారు, ఎవరెవరు పాల్గొన్నారు, ఎంత సంపాదించారు, ఏం చేశారు అనేది కూడా ప్రతి ఒక్కటి ఛార్జ్ షీట్లో పొందపరిచారు. ఇంకా వీళ్ళు యాదృచ్ఛికంగా జరిగినాయి అని అంటే జనాలు ఎవరు నమ్మటానికి ఈజీగా లేరు కదా సురేష్ గారు. ఓకే రైట్ సార్. కృష్ణాంజలి గారు, అది ప్రతి స్కామ్లో లేకపోతే ప్రతి కేసులో లాగానే వైసీపీ వారేమో రాజకీయ కక్ష సాధింపు, ఫ్యాబ్రికేటెడ్ రెడ్ బుక్, వీరేమో సాగదీస్తూనే ఉన్నారు 2 సంవత్సరాలుగా. కొన్ని నెలల తర్వాత అనుకుంటా దీనికి సంబంధించి ఈరోజు ఒక కీలకమైన అప్డేట్. అఫ్కోర్స్ ప్రభుత్వం ఏం చేస్తుందిలేండి, సిట్ ఈరోజు 1300 పేజీల ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసింది కాబట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ వార్తా కథనాల్లో వచ్చింది కాబట్టి మనం ఈరోజు మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దానికి తోడు జోగి రమేష్ ఈ మధ్యకాలంలో మళ్ళీ పొలిటికల్గా యాక్టివ్గా ఉండటం, అంటే ఇది తను దీంట్లో ఖచ్చితంగా తనను మరోసారి అరెస్ట్ చేస్తారు, జైలు పంపుతారు, లేదంటే కనుక ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చాడు కాబట్టి ఇక తను రాజకీయంగా యాక్టివ్గా ఉండటం ద్వారా ఒక మేకపోతు గాంభీర్యం అని అనుకోవాలా, లేదంటే ఎదురుదాడిగా అంటే మేమేమీ భయపడలేదు లేకపోతే పారిపోలేదు అని చెప్పేసి ఆ రకంగా ముందుకెళ్తున్నాడు అనుకోవాలా. సో ఓవరాల్గా ఈ కేసు మన మెయిన్ లిక్కర్ కేసు ఉంది, దానిలో కూడా చాలా అరెస్టులు జరిగినాయి. ఇంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, అనేక రకాల ఛార్జ్ షీట్లు, అనుబంధ ఛార్జ్ షీట్లు కూడా జరిగినాయి.
సో అది ముందు తేలే అవకాశం ఉందా సార్, ఇది ముందు తేలే అవకాశం ఉందా అంటే మీకున్న అబ్జర్వేషన్ ప్రకారం? ఇదేమో చిన్న కేసేగా, చిన్నదిగా కేసు ఇన్ ద సెన్స్ కంపారిటివ్గా దాంతో కంపేర్ చేస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం.